ఈ రోజున మనం సేవామిత్ర, సేవాభద్ర, సేవారత్న అవార్డుల పురస్కారాల ప్రధానోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునే ప్రోగ్రామే. మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అంటే వారి ఇంటి వద్ద నుండి వాళ్ళకి ఏమైనా కావాల్సిన సేవలన్నీ కూడా మన వాలంటీర్ ద్వారా అందజేయడం జరుగుతున్నది. పెన్షన్ల పంపిణీ నుండి ఏదైనా పథకాల వరకు కూడా అన్నీ కూడా వారికి అందరికీ కూడా ఇంటి వద్దనే అందజేయడం జరుగుతున్నది. గతంలో అయితే మనకు ఈ సచివాలయ వ్యవస్థ రాకముందు మండల స్థాయికి వచ్చే అవకాశం అవసరం ఉండేది. అది కూడా లేకుండా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సచివాలయంలో 8 నుండి 10 మంది వరకు కూడా ఉద్యోగులను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సచివాలయానికి అనుబంధంగానే మన వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలిసినదే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఏ సమాచారం కావాలన్నా కూడా వెంటనే మనకు ఒక రోజు లేదా 2 రోజుల్లో మనకు సమాచారం అనేది అందుతున్నది. అలాగే ఏ సమాచారం ఏదైనా కూడా ప్రభుత్వ పథకాల గురించి వచ్చినప్పుడు వెంటనే ప్రజలకు కూడా ఆ సమాచారం అనేది చేరిపోతుంది. కానీ చాలా మంది అంటే మనకు మండలంలో ఉన్నటువంటి దాదాపు 125 మంది మన వాలంటీర్లు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. మరి సచివాలయం అయితేనే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో సంక్షేమ పథకాలన్నీ కులమత భేదము లేకుండా, రాజకీయ ప్రమేయము లేకుండా అన్ని పార్టీలకు కానీ ఎవరే కానీ మాకు ఈ పెన్షన్ రాలేదని అనకుండా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా అందరూ సంక్షేమ పథకాలు అందినాయి. మరి ఈ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వానికి మేలు జరిగిందనే ఉద్దేశము, ప్రజలకు మేలు జరిగిందనే ఉద్దేశమే తప్ప సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి సేవా వజ్ర అనేది ఇద్దరికి మరి 45,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో కొరపాటు కుమ్మరిపల్లె, స్వర్ణలత కొరపాటు, చంద్రయ్య కుమ్మరిపల్లె ఈ 2 గ్రామాలకు సేవా వజ్ర అనేది అనే దాని మీద 45,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి తెలియడం జరిగింది. మరి సేవాదాత 5 మందికి 5 మందిలో ఒక్కొక్కరికి 30,000 రూపాయలు. అలారి భూలక్ష్మి కొరపాటు, ఆకుల నబీబుల్లా బెలవలి, ఆకుల ఎందుకు ఇద్దరు ఆకుల రాలేదా? హలో బెలవలి, దుర్గం మజుబుల్ మక్కోలు 7 రూపాయలు, శివలక్ష్మి కుబ్బరపల్లె, ఆవుల శైలజ పర్లపాడు. సేవా మిత్ర 155 మందికి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వాలంటీర్లు 165 అయితే 162 పాత వాళ్ళు కాబట్టి వాళ్ళకు 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మరి మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకు చంద్రంగా. అంతేగాని ఈ వ్యవస్థ ద్వారా మీకు అందరికీ ప్రభుత్వము ఈ విధంగా మీరు సేవ చేసేదానికి అనుకూలంగా వాళ్ళకు మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. మరి సంక్షేమ పథకాల్లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తేనే ఈ పథకాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ సంక్షేమ పథకాలు బాగా అందిస్తుంటారే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాలేదనే ఉద్దేశం ఆయనకు ఉంది. మరి ఈ సంక్షేమ పథకాలు బాగా మీరు ప్రజల్లోకి తీసుకొని పోతున్నారు కాబట్టి ఇంకా ఇంత శ్రద్ధగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మీరందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళ ఓటు ప్రతి ఓటర్ను మీరు కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు 40 ఏళ్ళకే కాబట్టి ఈజీగా అవుతుంది. మిగతా వాళ్ళ ఉద్దేశంగా తిరగాలంటే కూడా కష్టము. మీకు ఈజీ. మిమ్మల్ని నమ్మిన జగన్మోహన్ రెడ్డికి మీరు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5,000 రూపాయలు ఇస్తూ మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ మీకు ఈ పథకాలు రూపంలో కానీ మీరు ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ఇంత పేరు పెట్టి సేవామిత్ర ఇన్ని ఏళ్లతో మిమ్మల్ని అభినందించడానికి గవర్నమెంట్ ఎంతో మీకు ఈరోజు వాలంటీర్లకు సేవారత్న సేవామిత్ర అవార్డుల ప్రధానంగా ఇచ్చుకునేదానికి ఇక్కడికి వచ్చేసిన వాలంటీర్ సోదరులకు సోదరీమణులకు నా నమస్కారాలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 2019లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినప్పుడు అందరూ ఏందబ్బా ఈ వాలంటీర్లు ఏ దానికోసం పెడతారు, ఈ సచివాలయాలు ఎందుకు పెడుతున్నారు, ఇదే మాకేమీ అర్థం కావడం కానీ ఎంతోమంది మాట్లాడినారు. అవునా కాదా తమ్ముడు? వీళ్ళందరూ మాట్లాడిన మాటలందరికీ కరెక్ట్గా జవాబు చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎలా చెప్పినాడంటే ఒక్కొక్క కుటుంబానికి, అర్హత గల కుటుంబానికి ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మీరు పోయి వాళ్ళకి సేవ చేశారు. నిజంగా చెప్పాలంటే వాలంటీర్లు అనే వ్యక్తులు మన రాజకీయంలో కానీ మన గ్రామాలకు సంబంధించిన ప్రముఖంగా కీలకంగా మారినారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి కుటుంబం దగ్గరికి నేరుగా నెలలో 3 సార్లు 4 సార్లు వాళ్ళ కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని మీకు ఇచ్చిన 50 కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని ప్రతి నెల 3-4 సార్లు వాళ్ళ ఇంటికి పోయి వాటిని తట్టి వాళ్ళకు వచ్చిన లబ్ధిని మీరు ఇస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా నాయకుల కంటే మీకే ఎక్కువ విలువనిస్తున్నారు గ్రామాల్లో ప్రజలు. అది ఎందుకంటే ప్రతి నెల మీరు ఇంటికి 3 సార్లు 4 సార్లు పోయి సేవ చేస్తున్నారు. వాళ్ళకు నర్సరీలు అయితేనేమి, ముసలోళ్ళు అయితేనేమి, వితంతువులు అయితేనేమి బయటికి రాకుండా వాళ్ళని ప్రతి ఒక్కరికి నేరుగా మీరు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కల్పించాడు. కానీ మీకు ఇచ్చే ఈ గౌరవేతనం కూడా చాలా తక్కువ. కాకపోతే ఈ కొన్ని ప్రతిపక్ష నాయకులు చేసే ఈ అవాకుల చవాకుల కోసము ఇంకా దాన్ని క్రమబద్ధీకరణ చేసి రాబోయే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే కనుక తప్పకుండా మీ వాలంటీర్లకు తగిన గుర్తింపు, తగిన మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచిన మన ప్రియతమ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించే పాత్రలో మీది కీలక పాత్ర. ఎందుకంటే ప్రతి కుటుంబం దగ్గరికి మీరు చేశారు. లోకల్ గా ఉండే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఏ అబ్జెక్షన్ లేకుండా, గ్రామ నాయకులు ఏ అబ్జెక్షన్ లేకుండా నేరుగా మా ద్వారా మీకు సేవలు చేసినాం. ఈ సేవలు ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కానీ ఒక్కటేసారి సచివాలయ సిబ్బందిని మన రాజుపాలెం మండలంలో 86 మంది దాదాపు సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపు మన రాష్ట్రమంతా ఒక్క సంతకంతో లక్షలాది మందిని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి జరగబోయే కాలంలో వాలంటీర్లకు తగిన గుర్తింపు, గౌరవం, అలాగే మీ ప్రతిభ పురస్కారాలు ఈ విధంగా ఇస్తుంటే ప్రతి ఒక్కరము ఎందుకు ఈ రోజు ఆ ఊరికి వచ్చింది మనకెందుకు రాలేదనే మీద పోటీతత్వం తిరిగి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా, ప్రజల నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మనం గెలిపించుకోవాలా అనే దాని మీద మీకు ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరిని గుర్తుపట్టకపోయినా వాలంటీర్ పోతానే గుర్తుపడతారు. ఏనైనా దా కూర్చుందిరా వచ్చినావు
కాఫీ తాగు నీళ్ళు తాగంటున్నారు. ఇంతకుముందు గ్రామస్తులు మన జన్మభూమి కమిటీలు పెట్టి గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రతి అర్హత ఉండి రాణి కుటుంబాలు కొన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వీళ్ళందరికీ ఈరోజు గుర్తింపు న్యాయం జరిగిందంటే కేవలం మీ వాలంటీర్ల ద్వారానే జరిగింది. ఎందుకంటే మీరు రాజకీయం లేదు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేకోకుండా సేవే మార్గంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు వాలంటీర్లకే తగిన గౌరవం గుర్తింపు ఉంది. కాబట్టి మీరు చెప్తేనే వాళ్ళు మా పలానాలకు ఓటేయాలి మీరు చేయడం. ఇంతకుముందు ప్రజలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, నాకు పెన్షన్ ఇయ్యి, ఇల్లు ఇయ్యి, అది ఇయ్యి, ఇది ఇయ్యి అని. ఇప్పుడు వాలంటీర్లు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. నీకు పెన్షన్ కావాలా, 45 సంవత్సరాలు వచ్చినాయి, 45 సంవత్సరాలు డబ్బులు కావాలా, నీ ఇంట్లో ఏ అభివృద్ధి ఎతకలాడి వాళ్ళ ఇంట్లో 40 సంవత్సరాలు వచ్చినాయి అమ్మ నీకు డబ్బులు వస్తాయి, నీకు 55 సంవత్సరాల నుంచి 60 ఉన్నాయి, నీకు పెన్షన్ ఇస్తాను అని మేము వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు అర్హుల్లో మేము వెంటబడి వాళ్ళు కనుక పెన్షన్ నాకు 60 సంవత్సరాలు పడిందంటే అన్నా మీ ఊరికి 10 పెన్షన్లే ఉండేది, ఇక ఒకటి వస్తే నీకు ఇస్తాం పెన్షన్ అనే పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. నీకు అర్హులు అయ్యి 60 సంవత్సరాలు ఉంటే చాలు పెన్షన్. గతంలో 65 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు 60 తగ్గించినారు. అంతేగాని మనకు ఇప్పుడు పార్టీ అనేది లేదు. అతను తెలుగుదేశం ఇంకో పార్టీ అనేది చూడడం లేదు, చెప్పడం లేదు. అర్హుడైతే తెలుగుదేశం వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. నేను కుమ్మరపల్లి సచివాలయ వాలంటీర్ని, నాకు వజ్ర అవార్డు వచ్చింది. ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే పాదయాత్రలో భాగంగా మా నవరత్నాలు అనేది ప్రతి కుటుంబానికి చేరవేయాలని వాలంటరీ వ్యవస్థ తెచ్చినాడు. అందుకు స్వచ్ఛందంగా సేవ చేసుకునేందుకు ఈ భాగ్యం దక్కించిన జగన్మోహన్ రెడ్డి గారికి, రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఏదైనా సేవ కావాలంటే వాలంటీరే చేసుకుంటున్నారు. అతనికి వయసు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ప్రతి ఒక్క కుటుంబానికి అర్హత కలిగితే పథకాన్ని అందజేస్తున్నాను. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను సెలవు చేస్తున్నాను. ఇంతకుముందు లీడర్ అంటే కేవలం ఆ గ్రామ పంచాయతీలో పార్టీ తరఫున పనిచేసేటువంటి ఒక వ్యక్తి, అంటే ఊళ్ళో ఉండే ప్రజలందరినీ ఓట్ల రూపంలో కానీ, ఇంకో ఏదైనా సమస్యల రూపంలో కానీ, ఏదైనా పథకాల రూపంలో కానీ, ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి మాకు పలాంది కావాలని కోరుకొని వాళ్ళమ్మడి తిరిగి వాళ్ళకి ఏమైనా ములాజులు లేదంటే ఏమైనా సహాయం కానీ, మాట సహాయం కానీ ఇలాంటివి ఏమంటే చేయడము, ఇలాంటివన్నీ ఉండేవి. కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి వాలంటీర్ను ఒక లీడర్ చేసినాడు. ఈరోజు ఏదైనా పథకం కావాలంటే ప్రతి ఒక్కరు వాలంటీర్ ఇంటి చుట్టూ తిరుగుతారు. ఎవరన్నా ఊళ్ళో కొత్తగా వచ్చినా మా ఇల్లు మ్యాపింగ్ చేసుకోండి, ఏదైనా పెన్షన్ కావాలన్నా మాకు అర్హత వచ్చింది, మాకు పెన్షన్ అప్లై చేయండి, ఏదన్నా ఇప్పుడు 45 ఉన్నాయి కదా చేయుత, ఇట్లా ఎటువంటి పథకమైనా మాకు అర్హత వచ్చింది, మాకు తెలియజేయండి, మాకు అప్లై చేయండి అని మన వెంట తిరుగుతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వాలంటీర్ను ఒక లీడర్ లాగా తయారు చేసినాడు. ఈరోజు 5,000 అనేది చిన్న అమౌంటే కావచ్చు, కానీ ఒకసారి ఈ వాలంటీర్ వ్యవస్థ రాకముందు మనం ఏం చేసేవాళ్ళము ఒకసారి గుర్తు చేసుకోండి. ఆడవాళ్ళందరూ పొలం పనులకో, గొర్రెలు కాసుకోవడానికో, బర్రెలు కాసుకోవడానికో, లేదంటే ఇంటి దగ్గర ఖాళీకో, ఏదన్నా షోరూములు, బట్టల షాపులు, ఇట్లా స్కూల్కి పోయినప్పటికీ 4,500 5,000 కంటే ఎక్కువ ఇవ్వరు. కానీ మనం చేసే ఈ పనికి గుర్తింపుగా గౌరవవేతన రూపంలో 5,000 రూపాయలు అందిస్తున్నారు. ఇది మనకు చిన్న అమౌంటే కావచ్చు, కానీ మనం ఇంటి దగ్గరనే ఉంటూ మన పనులన్నీ చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు జగనన్న మనకి ఇచ్చారు. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలన్నా, మనమందరం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థలో ఉండాలన్నా ప్రతి ఒక్కరూ
కడపాడు సంబంధించిన గ్రామ నాయకులు ఎవరైనా ఉన్నా సచివాలయం, నెక్స్ట్ ఆకుల నజముల్లా వెలవల్లి సచివాలయం వేదిక వద్దకు రావాల్సిన కోరడమైనది.